ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఎంబీఏ జర్నీ. ఈరోజు వీడియోలో మనం ఎంబీఏ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇది ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్. ఇందులో మనం బిజినెస్ ఎలా రన్ చేయాలి, బిజినెస్ ఎలా రన్ అవుతుంది అనేది ఈ కోర్సులో తెలుసుకుంటాం. ఎంబీఏలో మెయిన్గా ఫోకస్ చేసే కోర్సెస్ ఏంటంటే ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఆపరేషన్స్, స్ట్రాటజీ. ఈ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. ఫైనాన్స్లో మనం మనీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సేవింగ్ ఎలా చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది నేర్చుకుంటాం. మార్కెటింగ్లో మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా సేల్ చేయాలి అనేది నేర్చుకుంటాం. హ్యూమన్ రిసోర్సెస్లో మనం ఒక ఎంప్లాయీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాగ మేనేజ్ చేసుకోవాలి అనేది నేర్చుకుంటాం. ఇంకా ఆపరేషన్స్లో మన కంపెనీ వర్క్స్ని ఎలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి అవన్నీ నేర్చుకుంటాం. అండ్ స్ట్రాటజీలో మనం కంపెనీ ఎలా డెవలప్ చేయాలి, బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అదంతా ఒక ప్లాన్ చేస్తాం చూడండి, అదే స్ట్రాటజీ. నెక్స్ట్లో మనం ఓన్లీ థియరాటికల్ నాలెడ్జ్ మాత్రమే నేర్చుకుంటాం. థియరాటికల్ ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ని యూజ్ చేసుకుంటూ మనం నేర్చుకుంటాం. లైక్ కేస్ స్టడీస్, ప్రాజెక్ట్ వర్క్స్, ఇంటర్న్షిప్స్, ఎక్సెట్రా. ఎంబీఏలో చదవడం వల్ల మనకి ఏ ప్రాఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చెప్తాను. ఎంబీఏ చదవడం వల్ల మనం డెసిషన్ మేకింగ్ నేర్చుకుంటాం, లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకుంటాం, టీం వర్క్ ఎలా చేయాలో నేర్చుకుంటాం, అండ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటాం. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎంబీఏ అంటే బిజినెస్ ఎలా లీడ్ చేస్తాం, కంపెనీని ఎలా గ్రో చేస్తాం అనేది నేర్చుకుంటాం. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఎంబీఏ ఎస్పెషల్లీ టాప్ బేస్ స్కూల్స్లో చదవాలనుకుంటే దానికి ప్రాసెస్ ఏంటి, దానికి రాయాల్సిన ఎగ్జామ్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. థ్యాంక్ యూ.